డ్రైవర్ల స్కీమ్ అని చెప్తే మన డ్రైవర్లు అర్జున్ అన్న మీద డౌట్స్ పడతారు. అర్జున్ అన్న వాళ్ళతో టైఅప్ అయ్యాడు, ఏదో అలాగే వీళ్ళకి ఏదో లావాదేవీలు ఉన్నట్టుండే, అందుకే ఇన్సూరెన్స్ చేపించుకో అంటున్నాడని டவுட் படுத்தல் மன்ற டிரைவர் என்ன சொல்றாருன்னா யூனிஃபார்ம் கரெக்டாக போட்டுக்கணும், தண்ணி அடிச்சு போகக்கூடாது. அது வந்து சேஃப்டி வந்து எங்களுக்கு வந்து எந்த இதுவும் கிடைக்காது, வரவும் மாட்டோம். நாங்கள் எந்த ஹெல்ப் கேட்டாலும் நாங்கள் பண்ண மாட்டோம் ஹெல்ப். நம்ம வந்து எல்லாமே ரெக்கார்ட்ஸ் கரெக்டாக வச்சுக்கணும், யூனிஃபார்ம் போட்டுக்கணும், ட்ரிக்ஸ் அடிச்சிருக்கக்கூடாது. அப்படி இருந்தால் மட்டும்தான் சேஃப்டி வந்து நாங்கள் ஹெல்ப் வருவோம். மற்றபடி ரெக்கார்டு இல்லாமல் இருந்தால் நாங்கள் வர மாட்டோம். அர்ஜுனன் வந்து ஏற்கனவே இன்சூரன்ஸ்லாம் போடுறதுன்னு சொல்லியிருந்தாங்க, அதை போட்டு கொடுத்துருக்காரு, இனி போட்டு கொடுப்பாரு. எந்த ஹெல்ப் இருந்தாலும் நாங்கள் ஹெல்ப் பண்ணுறோம் அப்படின்னு சொல்லி சொன்னாங்க. సరే అన్నలకి చాలా మందికి తెలుగు అర్థమవుతుంది. మరి చాలా మంది తమిళనాడులో నిజాయితీ కలిగిన యూనియన్ లీడర్లు మన డ్రైవర్ల కోసం పోరాడుతూనే ఉన్నారు. పాపం పోరాడి వయసు కూడా అయిపోతుంది, కానీ మన డ్రైవర్లలో మార్పు రావడం లేదు. ఇప్పుడు అన్న ఫేస్బుక్ లైవ్ వస్తాడు, నేను వస్తాను, అన్న వస్తాడు. అందరికీ డ్రైవర్లకి చైతన్యపరచాలి, డ్రైవర్లకు అవగాహన కలిగించాలని ఎన్నో వీడియోలు చేస్తూ ఉంటాం. కానీ మన డ్రైవర్ అన్నలు అది హీరోని షార్ట్ బట్టలు వేసుకుంటే, మిడ్డీలు వేసుకుంటే ఆ వీడియోని లైక్ చేస్తారు, షేర్ చేస్తారు. కానీ గొంతు చెప్పుకొని మేము డ్రైవర్ యూనియన్ లీడర్లో వీడియో చేసి మాట్లాడుతుంటే ఒక్కరు కూడా ఒక లైక్ చేయరు, షేర్ చేయరు, ఒక్కరు కూడా లైక్ చేయరు. అదే వాళ్ళ పార్టీ నాయకుడు వాళ్ళ నచ్చిన హీరోని అయితే ఓ లైకుల మీద లైకులు, షేర్ల మీద షేర్లు. ఎలాగా ఇప్పుడు మనకి దేవుడిచ్చిన వరం సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఈరోజు మనకి దేవుడు ఏమన్నా ఇచ్చాడంటే వరం ఓన్లీ సోషల్ మీడియాని. ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామాన్ని మనం చాలా బాగా ఉపయోగించుకుంటే మన డ్రైవర్ సమస్యలు తీరేకి చాలా మంచి అవకాశాలు ఉంటాయి. కానీ ఓన్లీ నేను లీడర్స్ మాత్రమే వీడియో చేసి అప్లోడ్ చేస్తే కాదు, ప్రతి లీడర్ చేసిన వీడియోని ప్రతి డ్రైవర్ లైక్ చేయాలి, షేర్ చేయాలి. అప్పుడే కదా మనని పాలించే రాజకీయ నాయకుల దగ్గరికి మన సమస్యలు వెళ్తాయి. అప్పుడే కదా మన సమస్యలు సాల్వ్ అవుతాయి. మన దగ్గర డబ్బులు ఉన్నాయా, మనవి బీద యూనియన్లు ఎవరైనా పేపర్ వాళ్ళని పిలిచి ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేసాం దుండిగల్లో మీడియాని రామనండి అంటే మనకు డబ్బులు ఇవ్వాలి. పైసలు లేకుంటే ఏం లేదు, పైసలు లేకుంటే పరమాత్మ లేదు. ఎందుకంటే పేపర్లు వేపించాలనే డబ్బులు కావాలి, మీడియాలు వేపించాలనే డబ్బులు కావాలి. మరి ఏం డబ్బులు లేని ఏంటంటే సోషల్ మీడియా, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో మనం అంతా మాట్లాడుతుంటాం, అన్న మాట్లాడుతుంటాం. ఈయన యూనియన్లు కాదు ముఖ్యం, డ్రైవర్ గురించి సబ్జెక్ట్ మాట్లాడే వాళ్ళే ముఖ్యం. నేను చాలా యూనియన్లు షేర్ చేస్తూ ఉంటాను. ఎందుకు షేర్ చేస్తానంటే నాకంటే బాగా డ్రైవర్ సబ్జెక్ట్ చెప్తున్నాను. ఇప్పుడు ఎవరి భాషలో వాళ్ళు చెప్తుంటాం. నా భాష నాకు అర్థమవుతుంది, నా భాష నాకు గొప్పది, నీ భాష నీకు గొప్పది, మీకు అర్థమవుతుంది కనుక చెప్తా ఉన్నాను. ఇక విషయానికి వస్తే సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ నిజాయితీగా పనిచేసే యూనియన్లతో పాటు మా యూనియన్ ఎప్పటి వరకు ఉందో అప్పటి వరకు మేము కలిసి ఉంటాం, మీతో తోడుగా ఉంటాం. ఎలాగైతే కృష్ణుడు ముందుండి అర్జునుడిని నడిపించాడో అలాగే మేము మీ ఎన్నికలో ఉండి మిమ్మల్ని ముందు నడిపిస్తాం. మళ్ళీ వీడియో మళ్ళీ స్టార్ట్ చేయకూడదు.